నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొంత ఇంటర్నల్ గొడవలు నడుస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజ్యసభ ఇష్యూలో కంటిన్యూగా తరచూ మాట్లాడుకుంటున్న విషయం మనందరికీ కంటిన్యూగా కనిపిస్తుంది. ఈ ఏఐసీసీలో ఒక నిజాయితీ గల నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అతి కొద్ది మందిలో ఇప్పుడున్న కాలంలో ఒక మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు ఉన్నారు. కొంత సింపుల్‌గా సాదాసీదా ఉన్న వ్యక్తి పైన కూడా కొంత రాజకీయం నడిచే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ తెలంగాణకు కూడా వ్యాపించిందనుకోవచ్చురా. హైదరాబాద్ ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఎడ్యుకేషన్ అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని ఖచ్చితంగా రాజీనామా చేయాలి. నీట్ పేపర్‌ని తను లీక్ అవ్వడం తన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ దేశ యువత అలాగే విద్యార్థులు కూడా ఒక నిరసన చేపట్టడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కూడా ఈరోజు నిరసన సెగ తగిలింది. వీటన్నిటిపై డిస్కస్ చేసే ప్రయత్నం మనతో పాటు బీసీ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తేనా. నా ఎట్లున్నాయి రాజకీయాలు, ఎట్లా చూస్తారు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ రాజ్యసభ గొడవని? నటరాజన్ గారు ఒక గాంధేయవాది పాపం. అంటే రాజకీయ కక్షలకు ఆవిడ బలి అయిపోయింది అనేది వాస్తవం. ఆమెని రాజ్యసభకు పంపిస్తే చాలా అసలు బీజేపీ పార్టీకి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని చాలా గౌరవంగా ఉండేది. ఒక మంచి వ్యక్తి, సాదాసీదా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి, ఎలాంటి అవినీతి మచ్చలేనటువంటి నాయకురాలు. అలాంటి నాయకురాలిని రాజ్యసభకు పోకుండా ఏదో అంటే అసలు తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి ఆమె నామినేషన్ని తిరస్కరించేలా చేయటం అనేది ఈ రాజకీయ ఎత్తుగడలలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అది బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా అనేది అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరి మీద రాజకీయ దాడులు చేయటం అనేది సహజంగా ఈనాటి కాలంలో జరుగుతుంది. ఆమె ఇప్పుడు బలిపశువుగా మారిపోయారు. ఒక ఉత్తమ నాయకురాలు, దేశంలోనే చెప్పదగ్గ ఉత్తమ నాయకురాల్లో ఆమె ఒక ఉత్తమ నాయకురాలు, గాంధేయవాది, సాదాసీదా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి, ఎలాంటి అవినీతి మచ్చ లేనటువంటి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క రాజ్యసభ సీటుని ఎన్నికల కమిషన్ తిరస్కరించటం అనేది విచారించదగినటువంటి విషయం. అంటే మరి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ పదవి రాకపోవడానికి కారణం ఒక 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న రిపోర్ట్ ని ఇటు బిట్ టు బిట్ హైకమాండ్ అందించడం, అలాగే ఒక వ్యక్తికి అంటే ఒక మైనారిటీ మతానికి సంబంధించిన వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాకుండా చెయ్యాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ బాగోదు. తన ఎజెండా కాంగ్రెస్ ఎజెండా కాదు, తన భావజాలం గాంధీయ భావజాలం కాదు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నేను ఇక్కడ నుంచి ఇదైతే వ్యవహారాల ఇన్ఛార్జ్గా నేను రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆ వ్యక్తి ఈ కుట్రకు అటు వెన్నుగా ఉండడం కోచా? రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. ఒక్కన ఉన్నోడే వెన్నుపూట పొడుస్తాడు. ఖచ్చితంగా సొంత పార్టీ నాయకుల మీద ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారు ఉన్నారని, లేకుంటే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారని, ఇప్పుడు ఎవరైతే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం పోటీ పడినటువంటి ముస్లిం నాయకుడు ఉన్నాడని చెప్తున్నారు. ఎవరైనా మొత్తానికి అయితే ఎన్నికల కమిషన్ కు ఇన్ఫర్మేషన్ అందించి ఆమె నామినేషన్ ని తిరస్కరించే ఇలా చేసినట్లుగా మనకు ఫ్యాక్ట్స్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆమె గురించి, ఆమె మీద కేసు ఉన్నదనేది ఎవరో ఒకరు చెప్తే తప్ప ఎలక్షన్ కమిషన్ తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు రాజకీయ కక్షల్లో భాగంగా ఆ పని చేయొచ్చు. సరే, ఆయనని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించుదామంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమీ చేయలేదనేది ఆవిడ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పింది. అలాంటి వ్యక్తుల్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే భవిష్యత్తు పార్టీకి అంతగా బాగుండదనేది ఆమె ఉద్దేశం. ఆమె ఉద్దేశాన్ని హైకమాండ్ కు తెలియజేసింది. అది కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి వ్యతిరేకత అనిపించింది. వ్యతిరేకత అనిపించిన వాళ్ళు రాజకీయ కక్ష తీసుకోవడంలో భాగంగానే ఆమె నామినేషన్ ని తిరస్కరించడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ కు అందజేశారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి టాక్. అంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కంటే ముందు మధ్యప్రదేశ్ లో ఉన్న ఒక మంత్రికి లీక్ ఇవ్వడం కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా లీక్స్ వస్తుంటాయి, మీడియా ద్వారా ఇంకో ద్వారా వస్తుంటాయి, కానీ ఒక మధ్యప్రదేశ్ సంబంధించిన మంత్రి ఈ వాక్యాన్ని బయట పెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సొంత పార్టీ నాయకులే డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయలేరు కాబట్టి, ఫిర్యాదు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కాబట్టి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడికి ఈ విషయాన్ని ఉప్పందించి ఆ నాయకుడి ద్వారా ఫిర్యాదు చేయించినట్టుగా మనకు స్పష్టమవుతుంది. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ని యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు కొంత సాదాసీదా ఉండే వ్యక్తి, ఏదో క్యాబో లేదంటే తనకున్న ఒక కారో ఆటోనో వచ్చే వ్యక్తి. ఇప్పుడున్న రాజకీయాల్లో చైర్మన్ ఉంటేనే ఇన్నోవాలు టు ఫార్చునర్ వాడే సిచ్యువేషన్ లో అంత పెద్ద పదవి ఉన్నా కూడా సాదాసీదా ఉన్న వ్యక్తి పైన ఇట్లాంటి రాజకీయాన్ని ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు గాని, అవినీతికి తావులేని వ్యక్తులు గాని రాజకీయాల్లో రాణించలేరు. అక్రమ సంపాదన చేయాలి, అవినీతికి తావివ్వాలి, అనేక రకాల దోపిడీలకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తారు. వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో రాణించలేరు, రాజకీయాల్లో నిలబడలేరు. ఇట్లాంటి వెన్నుపోట్లకు తరచూ గురవుతూనే ఉంటారు. మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు రాజకీయాల్లో. కానీ రాణించలేరు. వీళ్ళు ఏ రకంగా కూడా వీళ్ళని అనేక రకాలుగా సొంత పార్టీ నాయకులు అణచివేస్తూ ఉంటారన్నట్టు. ఎందుకంటే అలాంటి వ్యక్తి నీతి నిజాయితీగా ఉన్నది కాబట్టి, నీతి నిజాయితీగా ఉంటే ఈనాటి రాజకీయాల్లో చెల్లుబాటు కాదు, నిజాయితీ పనికిరాదు. నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు, నేటి రాజకీయాల్లో ఉండకూడదు, ముఖ్యంగా ఉండకూడదు, రాణించలేరు కూడా. కాబట్టి ఆమె సహజంగానే ఈ ఈ రాజకీయ కుట్రలకు బలైపోయిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ లో మొదలైన ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం స్ట్రీట్ ఫైట్ కి తెరలేపింది. మొదటిగా ఢిల్లీలో, ఆ తర్వాత పూణే, ఆ తర్వాత మెట్రో నగరమైన హైదరాబాద్ లో కూడా ధర్నా ఏర్పడడం జరిగింది. సో ఇట్లా చూస్తారు, ఆన్లైన్ ఉద్యమం కాస్త స్ట్రీట్ మీదకి వచ్చేసింది. సహజంగా దేశంలో అసమానతలు పెరిగిపోయినప్పుడు, నిరుద్యోగం పెరిగిపోయినప్పుడు ఇట్లాంటి దేశవ్యాప్తంగా విప్లవాలు వస్తూనే ఉంటాయి. నిరుద్యోగులు చైతన్యం అవుతూనే ఉంటారు. దేశంలో అనేక మార్పులను తేవడానికి వాళ్ళ వంతుగా కృషి చేస్తూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో ఫెయిల్యూర్ అయినప్పుడు, అంటే ముఖ్యంగా ఈ కాక్రోచ్ పార్టీ ఒక సుప్రీంకోర్టు జడ్జి గారి యొక్క తప్పుడు మాటల నుండి ఉద్భవించిందని చెప్పవచ్చు. అంటే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు కాక్రోచుల్లాగా పడి ఉన్నారు, అంటే వీళ్ళు ఒక చెత్త గ్యాంగ్ అన్నట్టుగా ఆయన సుప్రీంకోర్టు జడ్జి గారు మాట్లాడటం, ఆ మాటలకు వీళ్ళు ఎవరైతే యువత నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు స్పందించటం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయిపోయింది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల కంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్స్ పెరిగిపోయారు, కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము అనేక రకాల ఫెయిల్యూర్లను చూసిన సందర్భంలో ఆ అసంతృప్తి నుంచి పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పవచ్చు. ఉదాహరణకు స్వచ్ఛ భారత్ మిషన్ ఫెయిల్ అయింది, ఉమెన్ సేఫ్టీ ఫెయిల్ అయింది, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఫెయిల్ అయింది, డిమానిటేషన్ అవినీతి కంట్రోల్ ఫెయిల్ అయింది, డిజిటల్ ఇండియా ఫెయిల్ అయింది, రైతులకు ఇన్కమ్ 2022 నాటికి డబల్ చేస్తామని చెప్పడం జరిగింది, అది ఫెయిల్ అయింది, మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయింది, హౌసింగ్ ఫర్ ఆల్ ఫెయిల్ అయింది, గంగా నది క్లీనింగ్ ఫెయిల్ అయింది, 100 స్మార్ట్ సిటీస్ దేశంలో కడతానన్నారు, అది ఫెయిల్ అయింది, బేటీ బచావో బేటీ పడావో ఫెయిల్ అయింది. ఇట్లా అనేక నినాదాలు, అంటే దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో అనేక అద్భుతమైనటువంటి నినాదాలు ఇచ్చారు, కానీ వాటిని సక్సెస్ చేయలేకపోయారు. కాబట్టి ఆ ఫెయిల్యూర్ నుంచి పుట్టుకొచ్చినటువంటి అసంతృప్తే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ. ఎప్పుడైతే అవినీతి, అసమర్థత, నిర్లక్ష్యం ఉంటుందో సహజంగా ప్రతి దేశంలో ఇట్లాంటి విప్లవాలు పుడుతూనే ఉంటాయి, అవి సక్సెస్ తోనే ఉంటాయి, దేశంలో మార్పు వస్తూనే ఉంటది. ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో అయినా యువత ఈ యొక్క పాలకుల మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఇంకా పెద్ద మొత్తంలో ఈ ఉద్యమం నడుస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం, నడవాలని కూడా కోరుకుంటున్నాం. అందులో మేము కూడా భాగస్వాములు అవుతాం ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ఇవన్నీ దొంగల మూటాలు, ఇవన్నీ దోపిడి మూటాలు, ఇవన్నీ క్రిమినల్ మూటాలు. చూడండి, మీ రాజకీయ నాయకులు ప్రతి పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు చెప్పండి, ప్రతి పార్టీ కూడా నేరస్తులు ఉన్నారు. ప్రతి పార్టీలో ఆర్థిక నేరస్తులు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. ఎక్కడో ఒక్కడ ఉండొచ్చు మంచివాడు, ఆ మంచివాడికి ఈ యొక్క రాజకీయ పార్టీల్లో సరైనటువంటి స్థానం దొరకటం లేదు.
ఈ ఈ ఈ రాజకీయ పార్టీలన్నీ వ్యాపార సంస్థలుగా మారిపోయినాయి. ఈ భూముల మీద, కాంట్రాక్ట్స్ మీద, అనేక పరిశ్రమల మీద దోపిడీకి అలవాటు పడినాయి. కాబట్టి ఈ అసంతృప్తి అనేది దేశంలో ఉన్నటువంటి యువతలో పుడుతున్నప్పుడు ఇట్లాంటి మార్పు అనేది సహజంగా వస్తూనే ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఒక లిస్టు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే అవినీతి మరకల్ని మేము పూర్తి స్థాయిలో తుడిపేస్తామను, ఎక్కడ తుడిపేయకుండా కొన్ని చాలా పెద్ద లిస్టు చెప్పారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ మొట్టమొదటిగా ఎత్తుకున్న నినాదం ఈ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో పేపర్ లీక్‌ల ఇష్యూలో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ ఇష్యూలో ధర్మేంద్ర ప్రధాన్ ఈ దేశ విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలి, అటు రాజీనామా చేయాలనే నినాదంతోనే వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనిపైన ఏం చెప్తారు? రాజకీయాలలో విలువలు లేవండి. ఈ మంత్రులకు గాని, ఎమ్మెల్యేలకు గాని ఇజ్జతి, మానం, పరువు, ప్రతిష్ట అనేది లేవు. వాళ్ళు ఇట్లాంటి పేపర్లు ఎన్ని లీక్ అయినా భారతదేశ వ్యాప్తంగా 89 సార్లు ఇలాంటి పేపర్లు లీక్ అయినాయి. ఇప్పుడు నీట్ ఒకటే కాదు. నీట్ పేపర్లు లీక్ అయినటం వల్ల 22 లక్షల మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్న విషయం మనకు స్పష్టంగా తెలిసిందే. కానీ ఆ విద్యార్థుల జీవితాలతోటి ఆడుకున్నాము, ఇది పేపర్ లీకేజీ తప్పు అని భావించేటటువంటి పరిస్థితిలో ఆ మంత్రి గారు లేరు కదా! ఆ ప్రభుత్వం లేదు, ఆ మంత్రి గారు లేరు. ఇయన్నీ నార్మలే. 4 రోజులు అల్లరి చేస్తారు, ఊరుకుంటారు అనేది సహజంగా మారిపోయింది. ఒక్కటే కాదు, ప్రతి అవినీతిలో ఇప్పుడు లీకేజ్ ఎందుకయింది? దేనికోసం లీక్ చేసిర్రు? పేపర్ అమ్ముకోవడానికైనా లీక్ చేయాలి. వాళ్ళ సంబంధితులకు పేపర్లు, విద్యార్థులకు పేపర్ అందించడం కోసమైనా లీక్ చేయాలి. ఈ 2 కారణాలుంటాయి. మరి ఈ పేపర్ ఎట్లా లీక్ అయింది? దాని మీద ఏమైనా సమీక్ష చేసిందా? దేశంలో ఉన్నటువంటి, దేశాన్ని పాలించేటటువంటి ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదు. ఎందుకు లీక్ అయింది? ఎవరు లీక్ చేశారు అనేది వాళ్ళకు ఇప్పటివరకు ఎలాంటి శిక్షలు కూడా వాళ్ళకు పడలేదు. అంటే అది నార్మలే, ఇది సహజంగా జరిగేదే అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఈ నిరుద్యోగులలో అసంతృప్తి పెరగటం వలన, ఆ అసంతృప్తి ఫలితంగానే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. అంటే గతంలో రైల్వే శాఖ మినిస్టర్‌గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో రైల్వే అటు ఒక యాక్సిడెంట్ అవుతే తను రాజీనామా చేశారు కదా! ప్రస్తుతం ఇంతమంది లక్షల మంది విద్యార్థుల విషయంలో నీట్ పేపర్ లీక్ అవుతే ఎందుకు తన బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తలేరని నినాదం అయితే వాళ్ళు ముందుకు బలంగా తీసుకెళ్తుళ్ళు. సో ఈ నినాదం ఎట్లా, అంటే మీరు యాస్ ఎ పొలిటికల్ అనలిస్ట్‌కి ఎట్లా, ఏం చెప్తారు ఈ విషయం పైన? లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్ప నాయకులతోటి వీళ్ళని పోలుస్తామా? ఛీ! ఈ చెత్తగాళ్ళు వీళ్ళంతా. ఈ చెత్తగాళ్ళు, వీళ్ళు దోపిడి దొంగలు, వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. వీళ్ళు స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత ఆర్థిక డెవలప్‌మెంట్ కోసం, వాళ్ళ యొక్క పదవుల కోసము, ఆ పార్టీ యొక్క అధికారం కోసం మాత్రమే పనిచేస్తారు గానీ, వీళ్ళు ప్రజల కోసం పనిచేయరు. అసలు మొరార్జీ దేశాయ్ ఎక్కడ? వీళ్ళెక్కడండి? ఇవన్నీ గుంటనక్కలు గదా! ఇప్పుడున్నటువంటి పాలకులు, ఎవరైతే మంత్రులు, ఎంపీలు, వీళ్ళంతా గుంటనక్కలు. ఈ గుంటనక్కలకు ఎలాంటి విలువలుండవు. ఎలాంటి అంటే వీళ్ళకు ఏమంటారు? బాధ్యత ఉండదు. ఏది ఉండదు. వీళ్ళంతా లైట్ తీసుకుంటారు. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. అవినీతి అనేది మామూలే. పేపర్ లీకేజ్ అనేది మామూలే. ప్రతిదీ మామూలే. ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా, ఎన్ని రకాలుగా అణచివేయాలో అన్ని రకాలుగా అణచివేస్తూ కొంతమందికి మాత్రమే దేశ సంపదను కట్టబెట్టి, తద్వారా వీళ్ళు లంచాలు పుచ్చుకుంటున్నారనేది ప్రస్తుతం జరుగుతున్నది. థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు. రైట్, ఇది కాక్రోచ్ జనతా పార్టీ పైన, అలాగే కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ గారి పైన జరుగుతున్న కుట్ర విషయంలో తను ఒక క్లియర్ కట్ అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ నారగోని గారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.